రాయలసీమకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. తెలంగాణ ప్రయోజనాల కోసం రాయలసీమకు వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టి సీఎం రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని ఫైర్ అయ్యారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు 2,000 కోట్ల ఖర్చు చేయలేని చంద్రబాబు అమరావతికి 2 లక్షల కోట్లు ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిలిపివేయడం అంటే తమ ప్రాంత ప్రజల గొంతు కోయటమేనని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో రాయలసీమ ఎత్తిపోతల పథకం చంద్రబాబు మోసంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అత్యద్భుతమైనటువంటి నిర్ణయాన్ని పాశవిక చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కై రాయలసీమ వాసుల కడగండ్లు తీర్చటానికి భగీరథ ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలని పాతాళానికి తొక్కాలన్నటువంటి నిర్ణయం ద్వారా జరుగుతున్న నష్టం జగన్మోహన్ రెడ్డికి కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న రాయలసీమ వాసులందరిది, అదనంగా నెల్లూరు ప్రకాశం జిల్లా వాసులది కూడా. మనం నిర్లిప్తంగా ఉండేటువంటి సమయం కాదిది. మనమందరము కూడా చైతన్యశీలులై కర్తవ్య దీక్షులమై ప్రతిజ్ఞ పూనాల్సినటువంటి సమయం ఇది. ఆ పోతిరెడ్డి శ్రీశైలం డ్యాం 881 అడుగుల సామర్థ్యం కలిగి 85 అడుగుల నీటి సామర్థ్యం కలిగినటువంటి ఆ శ్రీశైలం డ్యాంలో 851 అడుగులకు వస్తే 2,000 క్యూసిక్కులను కూడా తోడలేనటువంటి దుర్భరమైన పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి 800 అడుగుల్లోనే కల్వకుర్తి, పాలమూరు, రంగారెడ్డి ఇతర అనేక ప్రాజెక్టులకు నీరు రోజుకు 9.5 టీఎంసీల చొప్పున తోడుకొనిపోతున్నారు. మన చంద్రబాబు చూస్తూ ఊరుకున్నాడు, కళ్ళప్పగించినాడు, వాళ్లకు రెడ్ కార్పెట్ వేసినాడు. ఇలా జరిగితే శ్రీశైలంలో కూడా ఎండిపోయి మనకు పూర్తిగా నీటి అవసరాలు తీరకుండా పోయే ప్రమాదం ఉన్నది. ఏదైతే రాయలసీమ ప్రాంతం ప్రాణాలని కాపాడడం కోసం ఒక ఇన్సూరెన్స్ పథకం లాగా లేక ప్రాణాలు కాపాడే రక్షణ కవచం లాగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతాల్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టుని సజావుగా నడిపించడం, రైతాంగం ఆఖరి నెల కాలంలో నీళ్ల కోసం ఎదురు చూడకుండా ఎండిపోయిన పంటల్ని పీక్కోకుండా అసలు అంతో ఇంతో ధాన్యాన్ని ఇంటికి చేర్చుకునే కార్యక్రమం కోసం చేసిన ఒక మహాకార్యాన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు. అందరం ఏమనుకున్నామంటే ఈ రోజున చంద్రబాబు నాయుడికి నీళ్ళన్నా రైతన్నా పంటన్నా ఇష్టం ఉండదు కాబట్టి ఆపేశాడేమో అనుకున్నాం. కానీ జనవరి 2వ తారీఖు అనుకుంటాను ఆయన రేవంత్ రెడ్డి గారు ఒక చక్కటి మాట చెప్పారు ఆఖరికి. ఏమంటే నేను ఆజ్ఞ ఇస్తే, నేను హుకుం జారీ చేస్తే, నేను రహస్యంగా కలిసి మాట్లాడితే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశాడు ఈ రోజున చంద్రబాబు నాయుడు. కావాలంటే మీరెవరికి అనుమానం ఉంటే అఖిలపక్షం తీసుకుని వెళ్ళండి, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాములు చూసుకోమని ప్రత్యక్షంగా అసెంబ్లీలో సవాలు విసిన సంగతి బయటకు వచ్చిన తర్వాత, అంతేకాకుండా కృష్ణ పైన వచ్చే ఏ ప్రాజెక్టు కూడా అడ్డుకోనని మాట ఇచ్చాడని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన తర్వాతనే రాయలసీమ వాళ్ళ గుండెలు మండే ప్రయత్నం మొదలెక్కువైంది. 840 కంటే కూడా కిందికి పోతే ఒక్క చుక్క కూడా పోతిరెడ్డిపాటి నుంచి బయటికి రాదు. పోతిరెడ్డిపాటి నుంచి బయటికి రాకపోతే ఈరోజు మనం ప్రకటించుకునే గాలేరు నగరి గాని, లేక తెలుగు గంగ గాని, లేక నెల్లూరు చెప్పుకునే విధంగా మా సోమశిల, మా కండలేరు గాని
ఏవి కూడా నీళ్లు లేకుండా నెర్రెలు వస్తాయి. జనం చేతులకు పట్టుకోవడం కాదు, ఆఖరికి కాల సత్తు కొద్దీ పరిగెత్తాల్సిన కాలం వస్తుంది. రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్ట్ ని ఇదే రాయలసీమలో పుట్టి ఈ రాయలసీమ గాలిని పీల్చి ఈ రాయలసీమ ఓట్లతో ముఖ్యమంత్రిగా 4 సార్లు కూర్చొని ఈ రాయలసీమ రైతులు పండించిన ధాన్యాన్ని తిని ఈ రాయలసీమకి ద్రోహం చేస్తున్న చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పడానికి రాయలసీమలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక్కటై ముందుకు రావాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడో అప్పుడప్పుడు రాయలసీమకు ద్రోహం చేయడానికి రెడీగా ఉంటాడని ఆయన కంబైన్డ్ స్టేట్ లో ఉన్నప్పుడు ఇచ్చిన జీవో చూస్తే మీకు తెలుస్తుంది. ఈ రోజు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా రాయలసీమలో ఉన్న న్యాయ రాజధానిని తరలించాడు, రాయలసీమలో ఉన్న ఎయిమ్స్ ని తరలించాడు, రాయలసీమకి నీటి హక్కుల్ని కల్పించే రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని ఏ విధంగా ఆపేశాడు అనేది రాయలసీమ వాసులందరూ కూడా గుర్తు పెట్టుకొని బుద్ధి చెప్పాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంత స్వార్థపరుడు నా జీవితంలో నేను ఎవరిని కూడా చూడలేదు. ఎవరికైనా వెన్నుపోటు పడటానికి ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. పిల్లనిచ్చిన మామనైనా వెన్నుపోటు పొడుస్తాడు, జన్మనిచ్చిన రాయలసీమకైనా ఆయన వెన్నుపోటు పొడుస్తాడు. అలాంటి వాడి మెడలు వంచి ఈ రాయలసీమ ప్రాజెక్ట్ ని పూర్తి చేసే విధంగా మన అందరం ఈ రోజు ఇక్కడ కూర్చున్నాం. ఇది ప్రారంభం మాత్రమే. ఇది ఇంకా ఉధృతంగా ముందుకు వెళ్తుంది. ఇది అంతిమ దశకు వచ్చే లోపల ఈ రాయలసీమ ప్రాజెక్ట్ ని కట్టడానికి కూటమి ప్రభుత్వం ముందుకు రావాలి. లేదంటే ఆ కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించడానికి రాయలసీమ ప్రజలు రెడీగా ఉన్నారని కూడా కూటమి నేతల్ని హెచ్చరిస్తున్నారు. కదా పేరు కరెక్టే కదా. దానికి మన అక్కరికి అందరికి అక్క ఎవరావే మన పార్లమెంట్ లో మాట్లాడింది ఎవరు అక్క? రేణుకక్క పేరు పెట్టేసి నాయన అట్టన గబాన్ అవుతుందేమో ప్రాజెక్ట్. ఆ పేరు పెట్టండి. ఆ పేరు పెడితే గబాన్ ప్రాజెక్టులు అవుతాయి. ఆమె కదా అమరావతికి పేరు పెట్టండి. ఇంకేం చేయలేము, మేము కూడా త్యాగం చేస్తాం. పేర్లు ఏమొద్దు. తెలంగాణ మన అన్నదమ్ములు లాంటి వాళ్ళు, మన వాళ్ళతో గొడవలు పెట్టుకోవటంలా మనకు రావాల్సింది మంచిగా అన్నదమ్ముల భాగంలో. నాయనా నువ్వు పెద్ద కొడుకో లేకపోతే నేను చిన్న కొడుకునో, నేను చిన్న కొడుకునో నువ్వు పెద్ద కొడుకో, అన్నదమ్ములు తండ్రి పంచినట్టుగా మా నీళ్లు మాకేమంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటారా? నాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లోపల మేము ఇద్దరం లవ్ చేసుకున్నాము, అందుకే చూడు వాళ్ళిద్దరు త్యాగం చూసారా? అది ఫ్రెండ్షిప్ అంటే త్యాగం. రేవంత్ రెడ్డిది చంద్రబాబు నాయుడు త్యాగం చూసారా? ఇది కాంగ్రెస్, అదే 3 పార్టీలు కాదు నా స్వామి, 4 పార్టీలతో ఆయన టైప్ ఉండేదా? మీరెంతసేపు 3 పార్టీలు కాదు 4 పార్టీలతో ఏకైక ఈ రాష్ట్రంలో, ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఏ దేశంలో అన్ని పార్టీలతో పెట్టుకొని త్యాగం చేసిన వ్యక్తి ఒక్కడే ఒకడు. ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా పద్మశ్రీ